హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వెజ్ కీమా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, రైస్లోకైనా. నాన్ వెజ్ కీమా కర్రీకి ఏమాత్రం తీసిపోదండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. వెజ్ లవర్స్ మాత్రం పక్కగా ట్రై చేసేయండి. ఫస్ట్ ప్యాన్లో వాటర్ని వేసుకోవాలండి. 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మిల్లీ మేకర్ని వేసేసుకోవాలి. పెద్ద మిల్లీ మేకర్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. మిల్లీ మేకర్తో ఏ రెసిపీస్ చేసుకున్నా ఫస్ట్ ఇలా హాట్ వాటర్లో వేసుకొని సోక్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా హాట్ వాటర్లో వేసేసుకొని మిల్లీ మేకర్లు బాగా చల్లారిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా మిల్లీ మేకర్ని సపరేట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవం మొక్కలు, 1 ఇలాచి, చిన్న చెక్క వేసేసుకొని పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయవసరం లేదు. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మంచి గ్రేవీ ఉంటుంది. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. తర్వాత మనం ముందే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా వేసేసుకొని మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీస్లో అయినా సరే మసాలాలు బాగా ఫ్రై అవ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలాలు కూడా బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడిగంటేస్తుంది. ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు గ్రైండ్ చేసిన మిల్లీ మేకర్ని వేసేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిల్లీ మేకర్ కీమా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని వేసుకోండి. ఆల్రెడీ కీమాని ఉడకపెట్టుకున్నాం అండ్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి వాటర్ మరీ ఎక్కువగా ఏమీ పట్టవండి. చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కర్రీని దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 or 3 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. కర్రీ దగ్గర పడి బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా అయితే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈ వెజ్ కీమా కర్రీ రైస్లో కన్నా చపాతీలోకి ఇంకా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు. మిల్లీ మేకర్లు హై ప్రోటీన్ కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.